ఏవండి, బిల్డింగ్ లోంచి ఎవరో ఏడుస్తున్నట్టు శబ్దం వినిపిస్తుంది. ఊళ్ళో వాళ్ళ ఏడుపులన్నీ మనకెందుకే, పోదాంపా. ఏందయ్యా నువ్వు? ఎవరో అమ్మాయి ఏడుస్తుందని చెప్తే పట్టించుకోకుండా పోదామంటావు? చూద్దాం పదా. ఇల్లనక ఏడుస్తారు, నవ్వుతారు. పోదాం పదా. అయ్యో, తాళం వేసిందే. ఏమైందే నీకు? మళ్ళీ ఏమైనా వినిపించిందా? రా వెళ్దాం. రావే రావే. వదలరో చెయ్యి. ఏమైందా నీకు ఈరోజు ఇలా మాట్లాడుతున్నావు? పిచ్చి కుక్క లాంటి నీతో ఇంతకంటే పచ్చిగా మాట్లాడాలిరా. ఆనందిని, ఆనందిని, ఆనందినేరా. ఆనందిని, ఆనందిని, నన్ను వదిలిపెట్టు ఆనందిని, నన్ను చంపుతా ఆనందిని, నన్ను వదిలిపెట్టు ఆనందిని, నన్ను చంపుతా ఆనందిని. అస్సలాముఅలైకుం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి. యా అల్లాహ్. నమస్తే బాబా. వాలేకుం అస్సలాం. భద్రం భాయ్, భద్రం భాయ్, మీరెలా వచ్చారేంటి? మీతో చిన్న పని పడింది బాబా. బయటికే భాయ్. నాతో మీకు పని ఏంటి భద్రం భాయ్? మా చెల్లెలు కొన్ని రోజుల నుంచి వింతగా ప్రవర్తిస్తుంది బాబా. ఇదిగో బాబా మా చెల్లెమ్మ ఫోటో. నవ్వుతున్నప్పుడు తీస్తే ఏడుస్తున్నట్టు పడింది. ఎందుకు అలా పడిందో అర్థం కావట్లేదు బాబా. మా అందరినీ కుక్కల్ని కొట్టినట్టు కొట్టింది. ప్రతి క్షణం చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణుకుతూ భయంతో బతుకుతున్నాం బాబా. భద్రం భాయ్, మీ చెల్లెల్నేదో ఆత్మ ఆవహించింది. ఈ అమావాస్య దాటేదాకా మీ చెల్లెల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. తనలో ఉన్న ఆత్మ ఏది చెబితే అది వినండి, ఏం చేయమంటే అది చెయ్యండి. లేదంటే మీ చెల్లెలు ప్రాణానికే ప్రమాదం. టైం చూసుకొని నేను వస్తాను, మీరేం కంగారు పడకండి. ఈ నిమ్మకాయలు తల కింద పెట్టుకుని పడుకోండి. అలాగే బాబా, వస్తాం బాబా. వెళ్ళొస్తాం బాబా. బాబా, నాకు కూడా నిమ్మకాయ ఇయ్యవా?
రేయ్, అమ్మాయిలా ఏడ్పేంట్రా. ఛీ, దీని అమ్మ జీవితం. ఆఫ్టర్లో ఒక అమ్మాయి కోసం నువ్వు ఏడుస్తావంటే నా తల తీసేసినట్టుందిరా. నువ్వు నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుందిరా. నా మాట విని సంజనని మర్చిపో. ఏయ్ చందు ఎందుకలా కుక్కలా వాగుతావు? తన ఎమోషన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. సిన్సియర్గా ప్రేమించిన అమ్మాయి దూరం అవుతే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది వీళ్ళిద్దరిని విడగొట్టడం కాదు, కలపడం కదా చేయాలి. ఏంటి వీళ్ళిద్దరిని కలిపేది? నువ్వేమన్నా కలగంటున్నావా? అనవసరంగా లేనిపోని ఐడియాలు ఇచ్చి వీడి ప్రాణాల మీద తీసుకురాకు. ఆల్రెడీ చావు వరకు పోయొచ్చాడు. అయినా కలిపితే తప్పేంటి? లవసనంగా కొట్టుకుంటారు, తిట్టుకుంటారు. అలాగని సంజన మనుల మధ్య గొడవలేం లేవే. వాళ్ళ అన్నయ్యకి భయపడి అలా చేసిందేమో. మనమెందుకు అర్థం చేసుకోకూడదు? అవును మధు, మనకు తెలిసినంత వరకు సంజన మనుని వదిలి వెళ్ళిపోయే అమ్మాయేం కాదే. బావా, సంజనమ్మ నిన్ను తీసుకురమ్మంది బావా. ఏంటి, మా వాడికి సంజన రమ్మన్నదని చెప్పి తీసుకెళ్లి ప్లాన్ చేసి పైనకి పంపిద్దాం అనుకున్నారా? మా వాడు రాడు, వెళ్ళిపోండి. అరే ఎందుకన్నా అలా కోపడతావు? ఇంతకుముందంటే ఏదో కోపంలో కొట్టేశాం. ఇప్పుడు మా వల్ల అవుతుందా అన్న? సంజనమ్మ బావని పువ్వులో పెట్టుకు తీసుకురమ్మంది, లేదంటే మా అందరినీ చంపేస్తుందన్నా. రే, కావాలని ప్లాన్ చేస్తారా? నేను తీసుకెళ్లి చంపేస్తారా? రానని చెప్పరా? నేను వెళ్తాన్రా. వాళ్ళు చెప్పింది అబద్ధమైతే మహా అయితే చేస్తాన్రా. కానీ సంజన రమ్మంది నిజమైతే తనని మిస్ అవుతాన్రా. పదండి. రేయ్, వాడు ప్రేమించిన అమ్మాయి కోసం వెళ్తున్నాడ్రా, ఆపొద్దురా. రేయ్, ప్రేమించిన అమ్మాయి కోసం నువ్వు వెళ్తే నీ స్నేహం కోసం మేమందరం కలిసి వస్తాం. పదరా. పదండి. పదండ్రా. యా అల్లా, యా అల్లా, యా అల్లా, యా అల్లా. బాబారా, నీ దయ్యం వదిలిచ్చు. వద్దు వద్దు, నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దు. సంజన ఏమైంది సంజన? నన్ను ఇక్కడి నుంచి పంపించాలో చూస్తున్నారు. నన్ను ఇక్కడి నుంచి పంపించొద్దని చెప్పు. అతను వెళ్ళిపోమని చెప్పు. ఎవరా నువ్వు? ఏం చేస్తున్నావు సంజనని? ముందుకు నుంచి బయటికి వెళ్ళు. ఇక్కడి నుంచి వెళ్లాల్సింది నేను కాదు, ఈ అమ్మాయిని పట్టి పీడిస్తున్న ఆత్మ. ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఇక్కడున్న ఈ అమ్మాయి సాధారణమైన అమ్మాయి కాదు. ఈ అమ్మాయిని ఒక ఆత్మ పట్టి పీడిస్తోంది. ఆత్మనా? ఇదేం ట్విస్టురా? అంటే సంజనకి దయ్యం పట్టిందా? అవును, దయ్యం పట్టింది. వద్దు వద్దు, నన్నేం చెయ్యొద్దు. ఏయ్! ఎవరు? చెప్పు. ఈ అమ్మాయిని ఎందుకు పట్టి పీడిస్తున్నావో చెప్పు, వద్దు. లేదంటే నిన్ను కాల్చి బూడిద చేస్తా. చెప్పు. చెప్పు. చెప్తాను, నేను చెప్తాను. చెప్పు. నేను చెప్తాను, నేను చెప్తాను. రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? చప్పుడు చేయకండ్రా, దయ్యం పిల్ల లేచుద్ది. ఇదేం పిల్లరా? అదేరా సంజనమ్మ. అవునరా, సంజనమ్మకు దయ్యం పట్టిందేమోనని అనుమానంగా ఉందిరా. అనుమానం కాదురా, నిజం. ఆ దయ్యం పిల్ల ఎక్కడ ఎప్పుడు ఏ స్పాట్ పెడుతుందని భయం అవుతుందిరా. మెల్లగా మాట్లాడరా, మెల్లగా. రేయ్, మనం ఇంట్లో నుంచి పారిపోతున్నావురా. ఎందుకురా? ఇక్కడ 3 పూటల బిర్యానీ, సాయంత్రానికి మందు బాగానే దొరుకుతున్నాయి కదరా. రేయ్, నీకు మందు బిర్యానీ కావాలా, నీ ప్రాణం కావాలా? మందు బిర్యానీ ఉంటే ప్రాణం ఉంటుంది కదరా. రేయ్, దెయ్యం చేతిలో చావు ఎంత భయంకరంగా ఉండదో తెలుసా? నాకెలా తెలుసురా? నేనేమన్నా దయ్యం చేతిలో చచ్చానా? అలా చావాలనుకుంటే బిర్యానీ తింటూ ఇక్కడే ఉండు. వీడంత క్లియర్గా చెప్పాక ఇంకా ఎక్కడ ఎందుకుంటాంరా? పోదాం పద. మెల్లగా నెమ్మదిగా, సౌండ్ నెమ్మదిగా పద. మొత్తానికి దయ్యం కొంప నుండి బయటపడ్డాంరా. రేయ్, అన్నయ్య చెప్పకుండా వెళ్తే ఫీల్ అయిపోతాడేరా. రేయ్, ప్రాణం పోయాక ఏనా మన కోసం రాడరా. బతుకుంటే ఇలాంటి అన్నలు మస్తు మంది ఉంటారు. పదండ్రా. పదండ్రా. రేయ్, ఆగండ్రా. రేయ్, వేణు సౌండ్ ఏమైనా మీకు వినిపించిందేంట్రా? అవునరా,
నాకు వినిపించింది. అంటే ఆ దయ్యంగానే మనం చూసిందంటావా? ఏమోరా. ఎక్కడికి రా పోతున్నారు? వెళ్తున్నామక్క. ఈ ఎడవ తెలివితేటలని ఆ భద్రంగాడి దగ్గర చూపించండి, నా దగ్గర కాదు. అయినా మీతో ఆడుకోవాల్సింది చాలా ఉంది. అప్పుడే పారిపోతే ఎలా? ఇప్పుడు ఏం చేయమంటావు అక్క? వెళ్ళండి రా లోపలికి. సూపర్ ఫాస్ట్ వెళ్ళిపోతావు అక్క. అన్నా నీకు ఒక సీక్రెట్ ఫోటో చూపించాలన్నా. అవునన్నా, మ్యాటర్ చాలా డేంజర్గా ఉందన్నా. రేయ్ విషయం ఏంటో నాన్సకుంటా చెప్పండ్రా. ఇదిగో అన్న చెల్లెమ్మ ఫోటో. ఇందులో డేంజర్ ఏముందిరా? ఎందుకు లేదన్నా, బాగా చూడు, చెల్లెమ్మ ఏడుస్తుంటే పడలే. రేయ్ ఫోటో అన్నాక ఎలా తీస్తే అలా పడుతుందిరా. లేదన్నా, ఈ ఫోటో అట్లా పడలే. చెల్లెమ్మ నార్మల్గా ఉన్నప్పుడు తీసిన ఫోటో, కానీ ఫోటోలో చెల్లెమ్మ ఏడుస్తున్నట్లు పడింది. ఏంట్రా మీరనేది? అవునన్నా, అమ్మతోడు ఈ ఫోటో తీసినప్పటి నుండి నాకైతే నిద్ర పట్టలేదన్నా. మనమైతే మంచి మంచి తోపుల్ని గజగజ వణికిచ్చామన్నా, కానీ చెల్లెమ్మను చూస్తే జీవితంలో మొట్టమొదటిసారి చోట్లు పడుతున్నాయన్నా. అన్నా, చెల్లెమ్మకి ఏదో గాలి సోకినట్టుందన్నా. అవునరా, నాకు కూడా అదే డౌట్ వస్తుంది. బాబా దగ్గరికి వెళ్ళి విషయం ఏందో తెలుసుకుందాం పదండ్రా. అన్నయ్యలు ఎక్కడికి వెళ్తున్నారు? అది షాపింగ్ వెళ్తున్నాం అమ్మా. ఏం కొందామని? బట్టలు కొనడానికమ్మా. బట్టలు కొనడం అంత అర్జెంటే ఉంది కానీ నేను పని చెప్తాను, చేస్తారా? ఎందుకు చేయమమ్మా, నువ్వు ఎలా చెప్తే అలా చేసేస్తాం. నన్ను బాగానే అర్థం చేసుకున్నారే. లేదంటే చస్తాంగా. సరే, వెళ్ళి మీ బావని తీసుకురండి. వాడేవాడు? సంజన కాబోయే మొగుడ్రా. మర్యాద ఇచ్చి మాట్లాడండి. అలాగేనమ్మా. వస్తామమ్మా.